గాంధీ భవన్లో ఆసిఫాబాద్ కాంగ్రెస్ నేతల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిని వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గాంధీ భవన్కు చేరుకుని నిరసన చేపట్టారు. సీనియర్ కాంగ్రెస్ నేతలను కాపాడాలని, డీసీ వ్యవహార శైలిపై పార్టీకి నష్టం జరుగుతోందని ఆరోపిస్తూ నినాదాలు చేశారు. పార్టీని బలోపేతం చేయాలంటే ప్రస్తుత డీసీని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని మంత్రి సీతక్కకు అందజేశారు. అందుకనే క్రమశిక్షణ మీ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారిని కలవండి. గాంధీ భవన్లో ఆసిఫాబాద్ కాంగ్రెస్ నేతల ఆందోళన ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుని వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గాంధీ భవన్కు చేరుకుని నిరసనలు చేపట్టారు. సీనియర్ కాంగ్రెస్ నేతలను కాపాడాలని, డీసీ వ్యవహార శైలితో పార్టీకి నష్టం జరుగుతోందని ఆరోపిస్తూ నినాదాలు చేశారు. పార్టీని బలోపేతం చేయాలంటే ప్రస్తుత డీసీని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని మంత్రి సీతక్కకు అందజేశారు. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ అజీం అందిస్తారు. అజీం, ఆసిఫాబాద్ డీసీసీని వెంటనే తొలగించాలంటూ ఆసిఫాబాద్ కాంగ్రెస్ నేతలు గాంధీ భవన్ కు వచ్చి ఆందోళన చేపట్టారు. ఏదైతే ఆసిఫాబాద్ డీసీసీ ఏదైతే ప్రజెంట్ కాంగ్రెస్ ఉన్నటువంటి కార్యకర్తల్ని, సీనియర్ కాంగ్రెస్ నాయకులని పట్టించుకోవడం లేదని చెప్పి వారు పార్టీ మారి వచ్చారు. ఆ పార్టీ మారి వచ్చినటువంటి వారిని ఏదైతే ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారని చెప్పి కూడా ఏదైతే ఆందోళన చేయడం జరిగింది. సో ఈ రోజు మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో భాగంగా మంత్రి సీతక్క గాంధీ భవన్ లో ఉన్నటువంటి నేపథ్యంలో మంత్రి సీతక్కను కలిసి వారు ఏదైతే వినతి పత్రం కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఆసిఫాబాద్ డీసీసీ హటావో, కాంగ్రెస్ బచావో, సీనియర్ నాయకులను కూడా కాపాడాలనుకుంటూ కూడా వారు ఏదైతే ఇవ్వడం కూడా చేశారు. ప్రస్తుతం ఆసిఫాబాద్ డీసీసీగా ఏదైతే ఆత్రం సక్కు ఉన్నారు, అలాగే అక్కడ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి రేఖా నాయక్, శ్యామ్ నాయక్, వీరందరిపైన కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి కార్యకర్తలను పట్టించుకోలేదు, సీనియర్ నాయకులను పట్టించుకోలేదు. ఏ నిర్ణయం తీసుకున్నా ఏకపక్షంగా తీసుకుంటున్నారు, ఎలాంటి పదవులు ఇచ్చినా ఏకపక్షంగా ఇస్తున్నారు. సో ఖచ్చితంగా ఆసిఫాబాద్ డీసీసీని వెంటనే తొలగించాలంటూ కూడా పలువురు కాంగ్రెస్ నేతలు వచ్చి కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేసి సీతక్కకు వినతి పత్రం ఇచ్చి సీతక్క కొంత హామీ ఇవ్వడంతో ఏదైతే వారంతా కూడా ఆందోళన నిర్మించలేరు. ఖచ్చితంగా దీనిపైన మా పోరాటం కొనసాగుతుంది. సో ఆసిఫాబాద్ డీసీసీని తొలగించడం ద్వారా కూడా మేము ఏదైతే పోరాటం చేస్తూనే ఉంటామని చెప్పి కూడా ఆసిఫాబాద్ సంబంధించిన కాంగ్రెస్ నేతలు చెప్పడం జరిగింది. ఏడాది. థ్యాంక్ యూ అజీం. గారు ఉన్నప్పుడు వస్తే కూర్చోబెట్టి మాట్లాడేటోళ్ళు, టైం తీసుకోండి, తెలుసుకొని ఒక అపాయింట్మెంట్ తీసుకుంటారు.